Good morning, students. Today I would like to teach you some general sentences which are very useful in our day to day life. Now, let's see them. All their family members treat me very affectionately. All their family members treat me very affectionately. వారి కుటుంబ సభ్యులందరూ నన్ను చాలా అభిమానంగా చూస్తుంటారు. ఆల్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్ మీ వెరీ అఫెక్షనేట్లీ. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నన్ను చాలా అభిమానంగా చూస్తుంటారు. రైట్, హియర్ వీ కెన్ టేక్ ఎనీ సబ్జెక్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆల్ దేర్. నౌ ఐఎమ్ టేకింగ్ ఆల్ ఈజ్, HIS ఈజ్. All his family members treat me very affectionately. అతని కుటుంబ సభ్యులు, ఈజ్ అంటే అతని కదా, HIS. అతని యొక్క. All his family members treat me very affectionately. All his family members treat me very affectionately. అతని కుటుంబ సభ్యులందరూ నన్ను మంచిగా చూసుకుంటారు, అభిమానంగా చూస్తారు. రైట్, చాలా బాగా చూస్తారు. నౌ హర్ ఈజ్ ఫినిష్ కదా. ఆల్ హర్ ఫ్యామిలీ మెంబర్స్, HER. హర్ అంటే ఆమె యొక్క లేదా ఆమె. హర్ ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్ మీ వెరీ అఫెక్షనేట్లీ. ఆమె యొక్క కుటుంబ సభ్యులందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు, చాలా అభిమానంగా చూస్తారు. రైట్, ఆల్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్ మీ వెరీ అఫెక్షనేట్లీ. ఆల్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్ మీ వెరీ అఫెక్షనేట్లీ. రైట్, ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. షీ ఈట్స్ మై బ్రెయిన్ ఆల్వేస్. షీ ఈట్స్ మై బ్రెయిన్ ఆల్వేస్. ఆమె ఎప్పుడు నా బుర్ర తింటుంది. రైట్, in the place of she we can take any subject. He eats my brain always. అతను ఎప్పుడు నా బుర్ర తింటుంటాడు. ఓకే, శ్రీకాంత్ ఈట్స్ మై బ్రెయిన్ ఆల్వేస్. శ్రీకాంత్ నా బ్రెయిన్ తింటుంటాడు ఎప్పటికీ. ఎనీ నేమ్, ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ టేక్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ షీ. రైట్, యా. షీ ఈట్స్ ఈజ్ బ్రెయిన్. అతని బుర్ర తింటుంది. ఈజ్ బ్రెయిన్ ఆల్వేస్. ఆమె ఎప్పటికీ అతను బుర్ర తింటుంది. రైట్, యా. నెక్స్ట్ సెంటెన్స్. షీ థింక్స్ ఆల్వేస్ అబౌట్ సంథింగ్ ఆర్ ద అదర్. షీ థింక్స్ ఆల్వేస్ అబౌట్ సంథింగ్ ఆర్ ద అదర్. ఆమె ఎప్పటికీ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తుంటుంది. హియర్ ఆల్సో యాజ్ అబౌవ్ సెడ్, పైన చెప్పిన విధంగా ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి. ఓకే, యూ కెన్ టేక్ ఎనీ సబ్జెక్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ షీ. నౌ ఐఎమ్ టేకింగ్ హీ. He thinks always about something or the other. Right, he always thinks about something or the other. అతను ఎప్పటికీ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటాను. ఏం చేస్తున్నావు? ఏదో ఒకటి ఆలోచిస్తుంటాను. ఐ థింక్ ఆల్వేస్ అబౌట్ సంథింగ్ ఆర్ ద అదర్. నేను ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాను. హీ, షీ, ఇట్. సింగులర్స్ వస్తే ఎస్ యాడ్ చేయండి థింక్ కి. ఐ, వి, యు, దే. ప్లూరల్స్ వచ్చినప్పుడు థింక్ మాత్రమే ఉంచండి, THINK. దిస్ ఈస్ గ్రామర్ రూల్. వీ నీడ్ నాట్ థింక్ మచ్ అబౌట్ గ్రామర్ గురించి ఎక్కువగా ఆలోచించే అవసరం లేదు. జస్ట్ ఫాలో మీ, జస్ట్ ప్రాక్టీస్ ఓన్లీ మేక్స్ యూ పర్ఫెక్ట్. యా, ఐ థింక్ ఆల్వేస్. నేను ఆలోచిస్తూ ఉంటాను. అబౌట్ సంథింగ్ ఆర్ ద అదర్. నేను ఎప్పటికీ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. వెరీ సింపుల్. ఓకే, there is no need to worry about these sentences. You have to practice very simply. Yeah, వారు ఎప్పటికీ ఏదో ఆలోచిస్తూ ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. అప్పుడు దే, THEY, దే థింక్ ఆల్వేస్ అబౌట్ సంథింగ్ ఆర్ ద అదర్. దే థింక్
దే థింక్ ఆల్వేస్ అబౌట్ సంథింగ్ ఆర్ ద అదర్. వారు ఎప్పటికీ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. మా మదర్ ఎప్పటికీ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఓకే, మై మదర్ థింక్స్, మదర్ సింగులర్ కాబట్టి థింక్స్. మై మదర్ థింక్స్ ఆల్వేస్ అబౌట్ సంథింగ్ ఆర్ ద అదర్. మా మదర్ ఎప్పటికీ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మా గ్రాండ్ మదర్ ఎప్పటికీ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మై గ్రాండ్ మదర్ థింక్స్ ఆల్వేస్ అబౌట్ సంథింగ్ ఆర్ ద అదర్. రైట్, యూ కెన్ టేక్ ఎనీ నేమ్. అఖిల్ థింక్స్ ఆల్వేస్ అబౌట్ సంథింగ్ ఆర్ ద అదర్. అఖిల్ ఎప్పటికీ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రైట్, నెక్స్ట్ సెంటెన్స్. ద హీరో సేవ్స్ హీరోయిన్. జనరల్లీ ఇన్ మూవీస్ దిస్ హ్యాపెన్స్, ఇలా జరుగుతూ ఉంటుంది. ద హీరో సేవ్స్ హీరోయిన్. హీరో హీరోయిన్ ని కాపాడుతాడు. హీరో హీరోయిన్ ని కాపాడుతాడు. యా, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద హీరో నౌ ఐ am taking I. You can take any subject in the place of the hero. I save heroine. I, ద హీరో ప్లేస్ లో I save హీరోయిన్. నేను హీరోయిన్ ని కాపాడుతాను. వారు హీరోయిన్ ని కాపాడుతారు. దే సేవ్ హీరోయిన్. దే సేవ్ హీరోయిన్. వారు హీరోయిన్ ని కాపాడుతారు. ఓకే, యా, యూ కెన్ చెక్ ఎనీ నేమ్ ఆల్సో. నవీన్ సేవ్స్. ఈ షీట్ సింగులర్స్ కి ఎస్ యాడ్ చేయండి. సేవ్ కి ఐ, వి, యు, దే ప్లూరల్స్ కి SAVE మాత్రమే రాయండి. దట్ ఈస్ గ్రామర్ రూల్. రైట్, నవీన్ సేవ్స్ హీరోయిన్. నవీన్ హీరోయిన్ ని కాపాడుతాడు. రైట్, ఎనీ హీరో నేమ్ యూ కెన్ టేక్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద హీరో. రైట్, యా, నెక్స్ట్ సెంటెన్స్. ద హీరోయిన్ ఫాల్స్ ఇన్ లవ్. ద హీరోయిన్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ద హీరో. ద హీరోయిన్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ద హీరో. హీరోయిన్ హీరోతో లవ్ లో పడుతుంది. హీరోయిన్ హీరోతో లవ్ లో పడుతుంది. రైట్, ద హీరోయిన్ ప్లేస్ లో మీరు ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి. షీ, నౌ ఐఎమ్ టేకింగ్ హియర్ ఓన్లీ షీ, ఆమె. షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ద హీరో. షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ద హీరో. ఆమె హీరోతో లవ్ లో పడుతుంది. ఆమె హీరోతో ప్రేమలో పడుతుంది. ఓకే, షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ మీ. ఆమె నాతో ప్రేమలో పడుతుంది. షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ మీ. ఆమె నాతో ప్రేమలో పడుతుంది. ఆమె అతనితో ప్రేమలో పడుతుంది. షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హిమ్. షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హిమ్. ఆమె అతనితో ప్రేమలో పడుతుంది. హియర్ నౌ ఐఎమ్ టేకింగ్ he. Okay, in the place of she I am taking he. He falls in love with the heroine. He falls in love with the heroine. అతను హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. అతను హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. He falls in love with her. He falls in love with her. అతను ఆమెతో ప్రేమలో పడతాడు. రైట్, యా, యూ కెన్ టేక్ ఎనీ నేమ్. He falls in love with XYZ. ఓకే, అతను ఆమెతో ప్రేమలో పడతాడు. రైట్, I think you understood all these sentences very, very clearly. If you liked this video, please subscribe and click on bell icon and also click on all. Then only you will get my upcoming videos.